దుడ్డెల వల్లనే 1 ఎకరా పొలం తీసుకున్నాను. దుడ్డెల వల్లనే కర్ణాటకలో బర్రెల వల్లనే. నీకు ఇట్లా ప్రూఫ్తో సాగు పెడతా, సర్వే నెంబర్తో సాగు పెడతా, మా ఊళ్ళతో మాట్లాడిపిస్తా. వీడు బర్రెలతో కొన్నాడా, వ్యవసాయంతో కొన్నాడా, లేక ఎక్కడైనా బంగారం బంగారం పైసలు గిట్ట దొరికినాయని. మాకు ఎవరికి పెద్దలు సంపాదించిన భూమి లేదు. దుడ్డెల వల్లనే తీసుకుపోయినా, 1,00,000 బర్రెలు అమ్మినా, 10 బర్రెలు అమ్మినా 10 లక్షలకు ఒకసారి 1 ఎకరా పొలం తీసుకున్నా. ఎక్కడ నుండి వచ్చారు? మేము చెట్ల వెంకటాపురం, కర్ణాటక నుండి వచ్చారు. కర్ణాటక తెలంగాణ బార్డర్ అంచుకు మా ఊరు ఉంటుంది. మీ ఊరు చెట్ల వెంకటాపురం, గుల్బర్గా జిల్లా, జైరాబాద్ దగ్గర ఉంటుంది. మాది జైరాబాద్ తెలంగాణ విలేజ్, జైరాబాద్ దగ్గర ఉంటుంది. ఇక్కడికి వచ్చినాము ఒక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఒక్కోసారి నెలకు ఒకసారి వస్తాం. ప్రతి ఆదివారము 8 నుంచి 1 గంటల వరకు జరుగుతుంది. ఇది జరుగుతుంది. ఇక 1 అయిపోయిందంటే తక్కువనిగా అంగడి మెత్త పడిపోతుంది. కాబట్టి కొనాలనుకునే వాళ్ళు దుడ్డెలే తీసుకురాలన్న. దుడ్డెలే తీసుకుంటేనే ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాధారు అనుకో, వాళ్ళకు ఒక్కటికొకటి లాభం ఇస్తుంది, గ్యారంటీ. అలాగని మనము ఒక 3 లక్షలు అప్పు చేసి 1,00,000 బర్రె 3 బర్రెలు కొనమైనాం అనుకో, అవి మన కాడ అమ్మేటి 70,000 కోటి. ఎందుకు వీళ్ళ దగ్గర దానా పెడతారు, కుట్టి పెడతారు, మేత మంచిగా పెడతారు, నీడ పట్టుకుంటాయి, తిరిగాయి కదా, నీడ పట్టుకుంటాయి. మన దగ్గర పోయినాక మేత సరిగ్గా వేయలేము. ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటామో మెయింటెనెన్స్ మనం ఆ మెయింటెనెన్స్ చేయలేము. అది పెద్ద బర్రెలు కొంటే లాస్ అయిపోతారు. దుడ్డేలే కొనాలి. 15,000 కోటి, 20,000 కోటి, 25,000 కోటి, 30,000 కోటి అయితే మన కానీ తీసుకునాలి. తీసుకొని మేము చేయబట్టి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్. ఒకసారి మేము మా దగ్గర సొంత పైసలు అస్సలే లేవు. వేరే వాళ్ళ దగ్గర 3 రూపాయలు ఇంట్రెస్ట్ ప్రకారము మిత్తికి తెచ్చాము. ఒక 50,000కు ఒక 8 దుడ్డెలు కొనైనాం. 7 సంవత్సరాల కింద 8 దుడ్డెలు కొనవద్ది. అందులో ఒకటి ఆరోగ్యం బాగాలేక ఒకటి చనిపోయింది. దాని ప్రకారం పెద్దగాయినాయి. అవి పెద్దగానే అమ్మితే ఒకటి 90,000 అమ్మినాం. ఒకటి 90,000 అమ్మినాం. 3 సంవత్సరాలు మెప్పినాం. 3 సంవత్సరాలు మెప్పినాం. ఇక అవి లాభం ఇచ్చినాయి కదా అని ఒకసారి మా అన్న 2 బర్రెలు పెద్ద 1,00,000 పెట్టి 2 తెచ్చాడు. అందులో 2 లక్షలు కదా, 2 నమ్మితే 1,30,000 1,40,000 వచ్చినాయి. అందులో లాస్ అయినాం. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం మేపి మేత వేసి దినాలు వేస్ట్, రోజులు వేస్ట్ అని లాస్ అయినాం. మా అన్న పెద్ద ఇచ్చిన లాస్ అయినా అని మళ్ళీ మేము చిన్నది తెచ్చిన. నేను సొంతం చిన్నది తెచ్చిన. మా అన్నం దొరికొచ్చి చిన్నది తెచ్చి చిన్నవి 10 తెచ్చిన. చిన్నవి 10 తెచ్చి 3 సంవత్సరాలు మెప్పిన. వాటిని 1,15,000కు, మళ్ళీ 80,000కు, 90,000కి ఇట్లా. ఇప్పటికీ మా ఇంటికాడ 20 ఉన్నాయి. ఆ 20కి నేను చుట్టుమాట చెప్తుంటే నా నంబర్ చెప్తా. 20 గుట్టంగా మీకు ఇట్లా వీడియో కాల్ చూపెడతా. నేనే దగ్గరుండి సాయంగా మెప్తా. నేను ఒక జీతాన్ని పెట్టి మెప్ప. మేమే ఒకరోజు నేను ఊరికి కొని పెళ్లి కొని మా అమ్మ పోతుంది. మా అమ్మ ఒక 8 రోజులు పోతుంది. మా అన్న ఒక 8 రోజులు పోతారు. మిగతా రోజులన్నీ నేను ఒక నెలకు 30 రోజులు. 30 రోజులు అంటే మా అమ్మ ఒక 8 రోజులు పోతుంది. మా అన్న ఒక 8 రోజులు పోతాడు. మిగతా 10-15 రోజులు నేను పోతా నెలలో. ఇట్లా ముగ్గురం కలిసిమెలిసి. నాకు బోర్ వచ్చినప్పుడు మా అమ్మ, మా అమ్మకు బోర్ వచ్చినప్పుడు మా అన్న, ఇట్లా 2 అన్నదమ్ములం. కొద్దిగా వ్యవసాయం ఉన్నది, కొద్దిగా బర్రెలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు? ఇప్పుడు ఒక 10 తీసుకున్నాం. 10 తీసుకున్నారు. ఎంత రేట్ పడింది ఒకటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 2 సంవత్సరాల సంది రేట్లు ఎక్కువైపోయినాయి. దుడ్డెల రేట్లు ఎక్కువైపోయింది. 6 సంవత్సరాల కింద ఏమంటే 10,000 కోటి 15,000 కోటి దొరికింది. ఇప్పుడు ఒక దుడ్డే 25,000 30,000 కావాలి ఖచ్చితంగా. ఇదే సంతలకు వస్తే జరనయమే. కాకపోతే మీకు అనుభవం ఉంటే ఒక దగ్గర 30 బర్రెలు 50 బర్రెలు ఉంటుంది ఫాము. ఆ ఫామ్లోకి వెళ్ళి దుడ్డెలు తీసుకున్నాం అనుకో ఇంకా బెటర్, ఇంకా పూర్తి బెటర్. మన దగ్గర డబ్బులు లేకుంటే కూడా వేరే దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చి కూడా దుడ్డెలు సాగిర్రు అనుకో ఖచ్చితంగా లాభం చెప్తుంది. మనం ఇంట్రెస్ట్ తెచ్చి పెద్ద బర్రెలు తీసుకున్నాం అనుకో, ఇక వాడు పొలం అన్న అమ్మాలి, ఏమన్నా అమ్మాలి. దుడ్డెలు తీసుకుందాం అనుకో, పొలం అమ్మే బదులు పొలం కొంటాడు. ఇంకా నేను దుడ్డెల వల్లనే 1 ఎకరా పొలం తీసుకున్నాను. దుడ్డెల వల్లనే కర్ణాటకలో బర్రెల వల్లనే. నీకు ఇట్లా ప్రూఫ్తో సాగు పెడతా, సర్వే నెంబర్తో సాగు పెడతా, మా ఊళ్ళతో మాట్లాడిపిస్తా. వీడు బర్రెలతో కొన్నాడా, వ్యవసాయంతో కొన్నాడా, లేక ఎక్కడైనా బంగారం బంగారం పైసలు గిట్ట దొరికినాయని. మాకు ఎవరికి పెద్దలు సంపాదించిన భూమి లేదు. దుడ్డెల వల్లనే తీసుకుపోయినా 1,00,000 బర్రెలు అమ్మినా, 10 బర్రెలు అమ్మినా 10 లక్షలకు ఒకసారి 1 ఎకరా పొలం తీసుకున్నా. కర్ణాటక 12 లక్షలకు 13 లక్షలకు ఎకరా పొలం ఉన్నది తీసుకున్నాం. ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటారా? ఇంకా సాలిగా 10 తీసుకున్నాము. ఇంటికాడ ఒక 20 ఉన్నాయి. ప్రపంచంలో చిన్నవి కొనాలి, పెద్దగా అవుతాడు. ఎందుకంటే చిన్నటికి ఏజ్ ఎక్కువ ఉంటుంది, తిరిగి మేస్తాయి. మనం కొనవై మేపినామనుకో మన చేల చుట్టూ ఊర చుట్టూ వాటికి గాలి పడుతుంది. నేల తిరిగి గుట్టంగా రాయి దొక్కుతుంటే ఏం కాదు. పెద్దవి దొక్కినామనుకో, రాయి దొక్కినామనుకో సగం అయిపోతాయి. అవి నడవలేవు, వాటి మాంసం తగ్గిపోతుంది. చిన్నవి కొనాలి, అవి ఎటు తిరిగినా కానీ మేసిపోతాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేపినా అనుకో, ఒక 30 కొనవై 3 సంవత్సరాలు మేపాలి.
వాడు రాజన్న ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలో నెలకు 15,000 డ్యూటీ చేయాల్సిన అవసరమే లేదు. వేరే దగ్గర బావుల కాడ జీతం ఉండాల్సిన అవసరమే లేదు. 30 తిప్పలు వాడి 3 లక్షలు అప్పు చేశానని చిన్నవి తీసుకున్నాలి. 30 సాదాలి. 1-2 సాతే లెక్కలేదు. ఒక చిన్న మనిషి అన్నా కానీ 10 అన్నా సాదాలి. 3 సంవత్సరాలకి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క దూడకి? ఒక్కొక్క దూడకు మనము 20,000 పెట్టి కొన్నాం అనుకో, 3 సంవత్సరాలు మెప్తే ఆ 3 సంవత్సరాల నాడు మనం అమ్మినాం అనుకో 1,05,000 1,10,000 పోతుంది. మనం మంచిగా మెప్పినాం అనుకో 1,10,000 మంచిగా పోతుంది. మంచిగా తయారు ఉండాలి. ఇక జర తయారు లేకుండా కానీ 90,000కి గ్యారంటీ అమ్ముతుంది. 20,000 కొన్నది 90,000కి అమ్ముతుంది. మనము 1,30,000 కొట్టి 1,20,000 కొట్టి బర్రె కొన్నాం అనుకో దాన్ని 80,000కి 90,000కి అమ్ముతాం. ఇగో ఇక్కడ చూపెట్టి బర్రె చూపెట్టి ఈ సొంటి 1,30,000కి తక్కువ. ఈ సొంటిది మనం కొనవేనాం అనుకో దానికి సరిగ్గా కుట్టి పెట్టలేం, సరిగ్గా దాన వేయలేం. అవి దానా కుట్టి వల్లనే ఇచ్చేసినాయి. ఇవేంటి అంటే కాలు గడ్డే తింటాయి. బెటర్ కాబట్టి ఇవే మా దగ్గర దాన వేయము, మళ్ళీ కుట్టి కొట్టము, పొలాల చుట్టూ తిప్పుకొస్తాము. ఎండకాలం అయినా సరే మేత వేయము, వర్షాకాలం అయినా సరే మేత వేయము. తిప్పుకొస్తాము, పొట్టు నిండి తింటాయి, ఇంటికాడ కట్టేస్తాం. కింద మళ్ళీ బండలు వేయము, మీద రేకులే సెడ్ వేయము. ఒక ఎట్టికే వేస్తాం. కానీ మాకు దుడ్డలు బరకత్ ఇచ్చినాయి. 1 ఎకర కొన్నాము, ఇంకొక ఎకర కొనాలని ఆలోచన. అప్పు చేసే దుడ్డలు వేసినాం. మళ్ళీ సొంతంగా మా అమ్మ సంపాదించి ఒక 2 లక్షలు ఇచ్చి కొనుక్కపోయిన దుడ్డలు అనేది లేదు. వేరే వాళ్ళ దగ్గర మాకు తెలిసిన ఆయన దగ్గర ఒక 50,000 ఫస్ట్ అప్పు తెచ్చి కొన్నాం, జర లాభం ఇచ్చినాయి. మళ్ళీ ఒక ఆయన దగ్గర ₹1,00,000 అప్పు తెచ్చి తీసుకున్నాం, లాభం ఇచ్చినాయి. ఇక ఆయన నుంచి అప్పు చేయలేము. పెద్ద బర్రె నమ్మినాము 1,20,000కు, చిన్నవి ఒక 5-6 కొనిపోయినాం. పెద్ద బర్రె నమ్మినాం 1,20,000కు, చిన్నవి ఒక 8 కొనిపోయినాం. ఇట్లా చేసినాం అంతే. అప్పు చేసుకుంటే పర్వాలేదు. అప్పు చేసి అవి కొన్నానుకో ఇక వాడికి కిందికి రాడు. మొత్తానికి బర్రెలే కొనాలి, దూడలే కొనాలంట. చిన్న దూడలే కొనాలి. దూడలో లాభం వస్తుంది. దూడలో లాభం. ఇప్పుడు ఎంత సంపాదించుంతా ఇప్పటికి? ఇంచుమించు నేను అప్పు తెచ్చిన కానీ ఇంచుమించు 10 లక్షల పొలం తీసుకున్నా, 10 లక్షలు పెట్టి 1 ఎకరా, మళ్ళీ 10 లక్షల బర్రెలు అక్కడ. ఓకే.